హిందువులుగానే ఉందాం, అందరం సనాతన ధర్మం విశ్వసిద్దాం, అందరూ హిందువులుగానే ఉందాం, సనాతన ధర్మాన్ని విశ్వసిద్దాం. కుల వ్యవస్థ ఉండదు, కులాన్ని రద్దు చేస్తున్నామని చెప్పానండి. దాని ద్వారా మెజార్టీ ప్రజలు ఆర్టికల్ 25 ఉన్నా లేకపోయినా దాన్ని పట్టించుకోరు. మనకి ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటే, అందరికీ గౌరవం ఉంటే, ఈ మత విశ్వాసాల్లో హిందూ ధర్మంలో లేదా సనాతన ధర్మంలో ఏదో ఒక లోపం లేకపోతే, కుల వ్యవస్థను సమర్థించే వ్యవస్థ లేకపోతే ఇన్ని ఎందుకు వస్తాయి? మనం విస్తరించలేకుండా పోయినాం, కానీ వాళ్ళు విస్తరించుకుంటూ ఇక్కడికి వచ్చేశారు. ఆ విస్తరించేటప్పుడు అది కరెక్ట్ మంచిది అని చెప్పి ప్రచారం చేసింది అగ్రకులాల క్రైస్తవ ప్రచారకులే. వివక్ష గురైన వాడు పోతే మాత్రం వాని హక్కు రద్దు చేస్తారు. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. ఇది గాంధీ కుట్రలో భాగం. ఇది గాంధీ కుట్రలో భాగం. గాంధీ ప్రత్యక్షంగా ఉండి కమ్యూనల్ అవార్డు అమలు కాకుండా అడ్డుకున్నాడు. గాంధీ పరోక్షంగా ఆనాడు రాజ్యాంగ సభ చర్చల్లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదు, మేము అందరూ సమానమే అని చెప్పి 4 క్రైస్తవ అగ్రకులాల క్రైస్తవ పెద్దలతో అలా రాయించుకున్నాడు. ఇది కుట్ర. నాటి నుంచి నేటి వరకు వివక్ష కొనసాగుతుంది. నాటి నుంచి నేటి వరకు వివక్ష కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో స్పష్టం చేస్తున్నాం. పోనీ అంబేద్కర్ అభిప్రాయం స్పష్టంగా ఉన్నది. అంబేద్కర్ విలువనిస్తుండ్రా? మేము అంబేద్కర్ను గౌరవిస్తామని మాట్లాడుతుండ్రు కదా, అంబేద్కర్ ప్రపంచ మేధావని మాట్లాడుతుండ్రు కదా, అంబేద్కర్ గొప్ప రాజనీతిజ్ఞుడు అని మాట్లాడింది కదా. మరి ఆయన అభిప్రాయానికి విలువనియాలి కదా, ఆయన అభిప్రాయానికి విలువనివ్వాలి కదా. ఈ దేశంలో మత వ్యవస్థ కంటే మత వ్యవస్థను మింగింది ఇప్పుడు కుల వ్యవస్థ కదా. ఏదో అంటారు చూడు, పాముకు పాలు పోస్తే కాటేయకుండా ఉంటుందా అంటే, సనాతన ధర్మంలో కులం లేదనేటోళ్ళు ఉన్నారు, సంతోషమే. హిందూ ధర్మంలో వివక్ష లేదని అంటారు, సంతోషమే. మరి సనాతన ధర్మానికి కులానికి సంబంధం లేనప్పుడు, హిందూ ధర్మంలో వివక్ష లేనప్పుడు కుల వ్యవస్థ మనకు అవసరమే లేదు కదా. కుల వ్యవస్థ ఇప్పుడు హిందూ ధర్మాన్ని కూడా బలి తీసుకుంటుంది కదా, సనాతన ధర్మాన్ని కూడా బలి తీసుకుంటుంది కదా. సాక్ష్యం ఏంటిది? వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళేటప్పటికీ అందరూ హిందువులే కనిపిస్తారు. మరి వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చినప్పుడు అక్కడ పోయిన వాళ్ళందరూ కలిసి ఒకరినొకరిని ఇచ్చిపుచ్చుకునే ఉండడానికి అవకాశం లేదు కదా. అయోధ్యకి వెళ్ళేటోళ్ళు అందరూ అక్కడ సమానంగా కనిపిస్తారు, కానీ రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ ఈ దేశంలో అందరూ సమానంగా వాళ్ళ గ్రామాల్లో లేరు కదా. కృష్ణుని నమ్ముకునేటోళ్ళు ద్వారకి వెళ్ళొస్తుంటారేమో, అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ సమానంగా దేవుడి కాడ కనిపిస్తారేమో, కానీ ఇళ్ళకి వచ్చినప్పటికీ వాళ్ళ మధ్యలో సమానత్వం లేదు కదా. అంటే రాముని నమ్ముకున్నా, కృష్ణుని నమ్ముకున్నా, క్రీస్తుని నమ్ముకున్నా, ఎవరిని నమ్ముకున్నా, వెంకటేశ్వర నమ్ముకున్నా, ఈ దేశ కుల వ్యవస్థ విశ్వాసాల కంటే ఈ యొక్క కుల వ్యవస్థ శాసిస్తున్నది కదా. విశ్వాసాలు 2వ స్థాయికి వెళ్ళినాయి కదా, కుల వ్యవస్థ శాసిస్తున్నది కదా. అంటే మనం పెంచి పోషించిన పాము మనం కాటేస్తున్నది కదా. ఈ కాటేయడం వల్లనే అఖండ భారత్ లేకుండా పోయింది కదా. ఈ కాటేయడం వల్లనే ఉన్న భారత్ కూడా పాకిస్తాన్ భూభాగం అంటే వెళ్ళిపోయింది కదా. దేనివల్ల వెళ్ళిపోయింది? ఈ కుల వ్యవస్థ రుగ్మత మాయన్ మచ్చ ఉండడం వల్లనే ఇక్కడ వేరే విశ్వాసాలు పెరగాల్సిన దారి తీసింది కదా. ఆ విశ్వాసాలను తీసుకొచ్చిన వాళ్ళు కూడా అగ్రకులాలే వాళ్ళే కదా. తీసుకొచ్చిన వాళ్ళది తప్పు కాదు, ప్రచారం చేసిన వాళ్ళది తప్పు కాదు, నమ్ముకున్న వాళ్ళది తప్పు అని చెప్పి దళితుల్ని బలి చేయాలని చూస్తే అది న్యాయం కాదనే విషయం కూడా మర్చిపోవద్దని నేను సవినంగా కోరుతున్నాను. నేను ఈ నేపథ్యంలో ఇక్కడ ముందు ఆర్డర్ ఏం చెప్పింది? 1950లో ఆర్డర్ హిందువులు తప్ప మిగతా ఏ మతం నమ్ముకున్నా వాళ్ళకు ఎస్సీ హోదా ఉండదు అని చెప్పేసింది. ఓకే, ఆర్డర్ ఏమన్నా ఖురానా, భగవద్గీత లేకపోతే బైబిలా? మనం మార్చుకునేదే కదా. రాష్ట్రపతి ఆర్డర్ను మనం మార్చుకునేది కదా. ముందు 1950లో రాష్ట్రపతి ఆర్డర్ వచ్చే సమయానికి ఒక హిందువులు తప్ప ఎస్సీ హోదాకు మిగిలిన ఎవరు కూడా వర్తించదని చెప్పింది కదా. మరి తర్వాత 56లో దాన్ని సరి చేసుకున్నారు కదా. 56లో ఇంకో ఆర్డర్ వచ్చింది కదా, అందులో సిక్కులు కూడా ఎస్సీ హోదా వర్తించదని చెప్పింది కదా. అంటే సిక్కుల్లో కూడా కుల వ్యవస్థ ఉన్నదని చెప్పినట్టే కదా. మరి మొదటి ఆర్డర్ 2 ఆర్డర్ సవరించుకున్నారా లేదా? మొదటి ఆర్డర్ నుంచి 2 ఆర్డర్ సవరించిందా లేదా? 50లో 56లో 2 ఆర్డర్ను మళ్ళీ 3 ఆర్డర్ సవరించిండ్రా లేదా? 90లో ఎవరికి అవకాశం ఇచ్చిండ్రు? బౌద్ధులకు అవకాశం ఇచ్చిండ్రా లేదా?
అంటే బౌద్ధ మతంలో మళ్ళీ కుల వ్యవస్థ ఉన్నదని ఒప్పుకున్నారా లేదా? ముందేమో హిందూ వ్యవస్థే ఈ అస్పృశ్యతకు కారణమని చెప్పి మీరే మాట్లాడుతున్నారు. హిందూ వ్యవస్థ తప్ప మిగతా ఏ వ్యవస్థలో అస్పృశ్యత లేదని చెప్పిండ్రు. కానీ 50 వచ్చినప్పటికీ మళ్ళీ సిక్కుల్లో సమానత్వం బోధించినా కుల వ్యవస్థ ప్రభావితం చేస్తుందని మళ్ళీ చెప్పేశారు. తర్వాత బౌద్ధంలో సమానత్వం ఉన్నదని బౌద్ధం ప్రచారం చేసినా ఈ దేశ కుల వ్యవస్థలో మళ్ళా దళితులు అక్కడ దళితులుగానే ఉన్నారని మీరు చెప్పేశారు. అంతే కదా? మరి ఈ దేశంలో సమానత్వం గురించి క్రైస్తవ సమాజం ప్రచారం చేయవచ్చు, కానీ కుల వ్యవస్థ అధిగమించిందా లేదా? దాన్ని ప్రపంచంలో ఎక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి క్రైస్తవం అంతా సమానత్వంగానే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇస్లాం సమానత్వాన్ని బోధించింది కాబట్టి అక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది కదా. మరి ఇక్కడ ఉండకపోతే బీసీ రిజర్వేషన్లో ముస్లింలు వచ్చారు కదా, ఏ గ్రూపులో ఉన్నారు కదా, బి గ్రూపులు ఉన్నారు కదా, అంటే సామాజిక వ్యవస్థ ఇక్కడ పడ్డది కదా. అంటే ఈ దేశంలో హిందూ విశ్వాసంలో ఉన్న కుల వ్యవస్థ ఉండడం వల్ల వివక్షత కొనసాగుతుంది. సిక్కు ధర్మం ఉన్నా కొనసాగుతుంది, బౌద్ధ ధర్మం ఉన్నా కొనసాగుతుంది, క్రైస్తవ ధర్మం ఉన్నా కొనసాగుతుంది. కుల వ్యవస్థ ప్రభావం ఇస్లాం మతం కూడా ఇక్కడ పడుతుంది. నేను ఒక మాట చెప్తున్నదంటే, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఎన్ని గొప్ప మతాలు ఇక్కడికి వచ్చినా, ఎన్ని గొప్ప 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 మతాలే కదా, చాలా గొప్ప మతాలని మనమే అంటున్నాం కదా. ఆ మతాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ దానికి లోన్ అవుతున్నాయి? క్రైస్తవ మతం గొప్పదే, సమానత్వం ప్రదర్శించింది. మరి గద్దర్ కూడా పాట రాసింది కదా, మాల క్రైస్తు, మాది క్రైస్తు, రెడ్డి క్రైస్తు, కమ్మ క్రైస్తు, బ్రాహ్మ క్రైస్తు అని చెప్పి ఒక పాట రాసింది కదా. క్రీస్తుని నమ్ముకునేటోళ్ళు ఒక్కరైతే మాల క్రైస్తు, మాల చర్చీలు, మాదిగ చర్చీలు ఎందుకు వచ్చినాయి? కమ్మోల చర్చీలు, రెడ్డోల చర్చీలు ఎందుకు వచ్చినాయి? ఈ దేశానికి ఏ మతం వచ్చినా కుల వ్యవస్థ ఉన్నంత వరకు కుల వ్యవస్థ ప్రభావానికి లోన్ అవ్వాల్సిందే. సిద్ధాంతం సమానత్వం అయితే అది బయటనే, ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ సిద్ధాంతం 100% పనిచేస్తలేదు. కుల వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది, కుల వ్యవస్థ శాసిస్తుంది, కుల వ్యవస్థ అసమానతలు సృష్టిస్తుంది. కుల వ్యవస్థను రద్దు చేయనంత కాలం సమానత్వం ఇక్కడ ఉండదు. కాబట్టి సమానత్వం వైపు అడుగులు వేయాలంటే కుల వ్యవస్థ రద్దు కావాల్సిందే తప్ప ఎస్సీ హోదా రద్దు చేయడం వల్ల పరిష్కారం లేదనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను 1950 ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం. 1950 ఆర్డర్ కేవలం దళితుల మీద పెట్టిన ఆంక్షలు. దళితులు మాత్రమే మారద్దు, మిగతా ఎవరు మారినా మాకు అభ్యంతరం లేదు. దళితులు మాత్రమే మారద్దు, ఇంకెవరు మారినా మాకు అభ్యంతరం లేదు. బ్రాహ్మణులు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. రెడ్లు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. కమ్మోళ్ళు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. బీసీలు ఇతరులు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. కానీ దళితులు మాత్రం మారద్దు. మీరు మా కాళ్ళ కాడు ఉండాలి. మేము అంట్రాన్నోళ్ళని పిలిచినా కూడా మీరు పడి ఉండాలి. మిమ్మల్ని అవమానించినా మీరు పడి ఉండాలి. మిమ్మల్ని చిన్న చూపు చూసినా పడి ఉండాలి. కుల వ్యవస్థలో వివక్షత ఉన్నది కాబట్టి, కుల వ్యవస్థలో అంట్రాంతరం ఉన్నది కాబట్టి మేము పాటించినా మీరు పడి ఉండాలి. మీకు మనుషుల హోదా, సమానమైన గౌరవం కాదు, పశువులతో సమానంగా, పశువుల కంటే హీనంగా చూసినా మీరు పడి ఉండాలి. కానీ మారద్దు. కుల వ్యవస్థలో అస్పృశ్యత ఉంటుంది, మీరు అంగీకరించి రిజర్వేషన్ పొందండి. మీరు మారితే రద్దు చేస్తాం. ఇది కండిషన్ కాదా? ఇది నిర్బంధమైన హింస కదా? మీరు బలవంతంగా ఉండండి. మీరు మారదలుచుకుంటే రిజర్వేషన్ వదులుకొని వెళ్ళండి. ఏ వివక్ష లేని వాళ్ళు మారినా మంచిదే. కుల వ్యవస్థలో వివక్ష గురవుతున్నదా బ్రాహ్మణ సమాజం? అందరికంటే ఎక్కువ గౌరవమైన హోదా పొందింది కదా. ఈ తెలుగు నేల మీద బ్రాహ్మణ సమాజం తర్వాత కమ్మ, రెడ్లు, కాపులు ఉంటారు కదా అగ్రకులాల లిస్టులో. వాళ్ళు కూడా ఎస్సీ బీసీల కంటే పై హోదాలో ఉన్నారు కదా. అంటే పై హోదాలో ఈ దేశంలోనే అత్యున్నత వ్యవస్థలో, కుల వ్యవస్థలో గౌరవం పొందుతున్న బ్రాహ్మణులు మారిన మాకు అభ్యంతరం లేదు. వాళ్ళకు 1950 ఆర్డర్ వర్తించదు. ఈ తెలుగు నేల మీద కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, కాపులు ఎవరు మారిన మాకు అభ్యంతరం లేదు. వాళ్ళకి ఆర్డర్ వర్తించదు. కానీ అందరికంటే కుల వివక్షత గురవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దళితులైతే వాళ్ళు మారితే మాత్రం అంగీకరించాం. బలవంతంగా వాళ్ళ పాదాల కాడ, వాళ్ళ కాళ్ళ కాడ కట్టిపడేసుకోవాలా? ఇదా రాజ్యాంగ స్పిరిట్? ఇదా ఆర్టికల్ 14, 15 చెప్పింది? ఇదా ఆర్టికల్ 25 చెప్పింది?
మత స్వేచ్ఛ అందరికి ఉంటుంది, వీళ్ళకు ఉండదా? సమానత్వం అని మాట్లాడుతున్న వాళ్ళు మమ్మల్ని అనగదొక్కడానికి నిర్ణయాలు తీసుకుంటారా?